హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు వాయిస్ ఆఫ్ పర్సని యూట్యూబ్ ఛానల్. పండుగ రోజు మా ఇంట్లో మేము ఏం చేసామో మీకు చూపిస్తానండి. ఈ వీడియో పెట్టడం కొద్దిగా లేట్ అయిందండి ఇంట్లో పనుల వల్ల. ఈ వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. ఈ వీడియోలో చాలా విషయాలు ఉన్నాయి. ఫ్రెండ్స్, ఇప్పటి వరకు మన ఛానల్ ని ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోలేదో వారు తప్పకుండా మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. నేను చేసే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ రూపంలో ముందుగానే వస్తుంది. సంక్రాంతి రోజు ఉదయాన్నే నిద్రలేచి ఇల్లంతా శుభ్రం చేసి స్నానం చేసి పూజ చేశానండి. ఈ రోజు బెల్లం పరమాన్నం చేసి నైవేద్యంగా నివేదించాను. ఈ రోజు సూర్యుడు మకర రాశిలోకి ప్రవేశిస్తాడు కాబట్టి ఆదిత్య హృదయం విష్ణు సహస్రనామం చదువుకుని పూజ చేశానండి. అయోధ్య నుండి వచ్చిన అక్షింతలను పూజా మందిరంలో ఇలా పెట్టుకున్నాను. చూడండి, ఈ జనవరి 16 నుండి 21 వరకు అక్షంతలకు ప్రతిరోజు దీపారాధన చేయాలండి, ధూపం వేయాలి. జనవరి 22న మాత్రం అక్షింతలను వృద్ధి చేసుకుని ఆ అక్షింతలను ఒక బాక్స్ లో స్టోర్ చేసుకోవాలండి. ఆ అక్షంతలని పుట్టినరోజు వచ్చినప్పుడు గానీ, మ్యారేజ్ డే రోజు గానీ మా శిరస్సు మీద వేసుకోవాలి. అలాగే మీరు గానీ, మీ హస్బెండ్ గానీ, మీ ఇంట్లో పిల్లలు గానీ ఎవరైనా ఏదైనా ఇంపార్టెంట్ పని మీద బయటికి వెళ్తున్నప్పుడు ఆ అక్షంతలను శిరస్సును వేసుకుని వెళ్తే ఆ పని విజయవంతం అవుతుందండి. మీకు అంతా శుభం కలుగుతుంది. ఈ శ్రీరాముని అక్షంతలు చాలా మహిమగలవండి. నాకు కలిగిన అనుభవాన్ని నేను ముందు వీడియోలో షేర్ చేశాను. మీకు కావాలంటే ఆ వీడియోని కూడా చూడండి. పూజ చేసిన తర్వాత టిఫిన్ కోసం పూరీలు మరియు ఆలు కర్రీ ప్రిపేర్ చేస్తున్నాను. చూడండి, ఇక్కడ మీకు ఒక టిప్ చెప్పాలనుకుంటున్నాను. పూరీలు క్రిస్పీగా ఉండాలన్నా, పూరీలు పొంగాలంటే పూరీ పిండి కలిపేటప్పుడు అందులో అరకప్పు రవ్వ కలపాలండి. పిండి పిసికిన తర్వాత అరగంట పక్కన పెట్టి పూరీలను తాల్చాలండి. తర్వాత స్టవ్ మీద కడాయి పెట్టి తగినంత నూనె పోయాలి. నూనె వేడెక్కిన తర్వాత పూరీలను వేయించాలండి. చూడండి పూరీలు ఎలా పొంగుతున్నాయో. ఫ్రెండ్స్, మీరు కూడా ఈ టిప్ ట్రై చేసి నాకు కమెంట్ చేయండి. పూరీలు చాలా క్రిస్పీగా ఉంటాయండి, పొంగుతాయి. పానీపూరి ఎలా ఉంటుందో అలానే వస్తాయండి. పెద్దగా చేసినవి మా కోసం అండి, చిన్నవి మా పాప కోసం అండి. తను చిన్నగా చేస్తేనే ఇష్టపడుతుంది. అందుకోసమే పెద్ద పెద్ద పూరీలు చేసి ఈ విధంగా గ్లాస్ తో కట్ చేసి రౌండ్ గా చేస్తానండి. చిన్న పిల్లలు ఇష్టంగా తినాలంటే ఇలా ట్రై చేయండి. మీకోసం స్పెషల్ గా చేసామంటే ఏ పిల్లలైనా చాలా ఇష్టంగా తింటారండి. మా పాప అయితే అలానే చేస్తుందండి. దన్సి చూడమ్మా, నీకోసం ఇలా స్పెషల్ గా చిన్న పూరీలు చేశాను అనగానే తను చాలా ఇష్టంగా తింటుందండి. నాకు తినిపించే పని ఉండదు అప్పుడు. తనకి ఆలు కర్రీ పూరీ కాంబినేషన్ అంటే చాలా ఇష్టం అండి మా పాపకి. తర్వాత లంచ్ కి కూడా ఆలు కర్రీ చేసామండి. 1 అవర్ రెస్ట్ తీసుకొని మేము మూవీకి బయలుదేరాము. మేము వెళ్ళేది హనుమాన్ మూవీ అండి. హనుమాన్ మూవీ అయితే చాలా చాలా బాగుందండి. మీలో ఎవరైనా హనుమాన్ మూవీ చూసినట్లయితే మూవీ ఎలా ఉందో కమెంట్ బాక్స్ లో కమెంట్ చేయండి. హాయ్ ఫ్రెండ్స్, మేము ఇప్పుడు హనుమాన్ మూవీకి వెళ్తున్నాం. అక్కడ పోయాక మీకు కూడా చూపిస్తాను. ఇదే ఫ్రెండ్స్ పండగ రోజు లాగ్. ఫ్రెండ్స్, నా లాగ్ మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి, మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.